హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? చలిగా ఉంది కదండి. అసలే చలికాలం, అందులో తుఫాన్ అంటున్నారు, ఇంకా చల్లటి గాలండి. ఈ చల్లని వేళల్లో మీ శ్రీదేవి మీకేం చేసి పడుతుంది అనుకుంటున్నారా? చక్కటి వేడి పకోడీ ఈవినింగ్ స్నాక్ తిన్నా అనుకోండి, ఆ ఫీలింగే వేరండి. అది ఎంత ఈజీగా చేస్తానో కారంపుడి'sVlogలో మీ ముందుకు తీసుకొని వచ్చేసింది మీ శ్రీదేవి. ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియో చూసేస్తూ మనం కబుర్లు చెప్పేసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: చిన్న బౌల్ శనగపిండి, 4 పెద్ద ఉల్లిపాయలు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ పెరుగు, తగినంత సాల్ట్. దీంట్లో 2 స్పూన్లు బియ్యం పిండి కూడా యాడ్ చేశారండి, క్రిస్పీగా రావాలని. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే బియ్యం పిండి యాడ్ చేసుకుంటే, లేకపోతే అది ఆప్షనల్ మాత్రమే. ముందుగా మనం ఒక బౌల్లో ఇట్లా ఉల్లిపాయలు స్లైసులుగా కట్ చేసేసుకొని కొంచెం అట్లా ప్రెస్ చేసామనుకోండి, చేతితోటి నలిపితే చక్కగా ఇట్లా విడిపోతాయి. దానికి కావలసినటువంటి సాల్ట్ ముందుగా వేసుకుందాము. నెక్స్ట్ కారం కూడా మనకు కావాల్సినంత లాస్ట్లో టేస్ట్ చూసుకొని అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఇందులో మనము సాఫ్ట్గా మంచి టేస్ట్గా రావాలంటే 1 స్పూన్ పెరుగు కూడా కలుపుతున్నాను నేను. ఇందులో మన బియ్యం పిండి కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే క్రిస్పీగా రావాలనుకుంటే వస్తుంది. అన్నీ చక్కగా వేసేసుకొని ఇట్లా కొంచెం గట్టిగా నలుపుతూ కలిపామనుకోండి, కొంచెం వాటర్ కూడా వచ్చినట్టు అవుతుంది ఈ సాల్ట్ ఉల్లిపాయలు కలిసినందువల్ల. అదొకటి ఉల్లిపాయలకు అన్నీ చక్కగా పడతాయి అన్నమాట. నెక్స్ట్ మనము ఒక బాండిల్ స్టవ్ మీద పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత నూనె వేసేసుకొని సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, మన పిండి కలిపేలోపు ఈ నూనె కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిక్సర్లో 2 గరిటెలు శనగపిండి వేసాను. అది మీకు చిన్న బౌల్ అని చెప్పాను కదండి, చిన్న బౌలు శనగపిండి వేసాను. 2 స్పూన్లు మీకు ఇంట్లో బియ్య పిండిలో దొరకండి, కార్న్ఫ్లోర్ పిండి అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చక్కగా బియ్య పిండి వేసేసుకున్నాను నేనైతే మాత్రం. ఇది కొంచెం వాటరు యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకుందాం. ఇందులో మనం కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్న ఒక రకమైన స్వీట్నెస్, టేస్ట్ 2 వస్తాయండి. ఇలా చేసుకున్న పకోడీలండి బయట వర్షం పడుతున్నప్పుడు, ఈ చలికాలంలో చల్లగా ఉన్నప్పుడు వేడిగా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి దీంట్లో ఉప్పు కారం చూడండి, అవసరమైతే మీరు యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు. నూనె కాగిపోయింది, దాంట్లో చేత్తో తీసుకొని లైట్గా వేసేసుకొని, మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా వేసుకొని చక్కగా ఒక 3 మినిట్స్ అయిన తర్వాత వాటిని తిప్పండి. చూసారు కదా, మంచి ఆరెంజ్ కలర్లో లైట్ సాఫ్రాన్ కలర్లో మనకి రెడీ అయిపోయినాయి. ఇంకా తీసి ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, అంతే అండి, జస్ట్ 10 మినిట్స్ లోపు రెడీ అయిపోతుంది. వాళ్ళకి వేడిగా సర్వ్ చేస్తారనుకోండి, వాళ్ళ ఫీలింగ్సే వేరు, మన మీద ఇంప్రెషన్ కూడా చాలా బాగా పెరిగిపోతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. ఈ పకోడీలో కరివేపాకు వేస్తాను, గమనించారా? అదే కూరల్లో అనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు. ఇలాగని చేస్తే తీసి పక్కన పెట్టే అవకాశం లేదు. మనకి మంచి టేస్ట్ వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. తెలియకుండా మన ఇంట్లో వాళ్ళందరూ తినేస్తారు. హ్యాపీ కదా? ఈ పకోడీని సాస్లో ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. చూసారు కదా, మనం వేడి పకోడీ ఎంత ఫాస్ట్గా చేసేస్తానో. అది ఏం లేదండి, మన పిండి కలిపి వేసి అంతా వేసరికి 15 మినిట్స్, జస్ట్ 15 మినిట్స్లో మనం పకోడీ చేసేసుకోవచ్చు. అలానే ఎక్కువ ఉల్లిపాయలు వేసాం అనుకోండి, సూపర్ టేస్ట్. మా పాపను చూసారు కదా, చక్కగా సాస్లో నంచుకొని తింది. సాస్ అక్కర్లేదండి, ఏం లేకుండా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒట్టిదైనా తినేసేయచ్చు. ఈ చల్లని వేళల్లో వేడి పకోడీగా తింటే ఆ ఫీలింగే వేరని చెప్పాను కదా. ఓసారి మీరు కూడా చేసుకొని చూడండి. నేను చేసినట్టు చేస్తే ఏ విధంగా టేస్ట్ వస్తాయో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయడం గుర్తుపెట్టుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ ముందుంటాయి. అలానే మరోసారి మరో వీడియోతోటి మీ ముందుంటా. బాయ్.